అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖపట్నం సిటీలో సరికొత్త ఇన్స్టిట్యూట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు ఒఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు. అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్ మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరపున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు, అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు. సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్ళడం, ఇతర నగరాలకు వెళ్ళడం, దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది. అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం, ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తే దేశంలోనే మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు. సుమారు 4 రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈరోజు అందిస్తున్నారు. అందులో ప్రీమియర్గా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు 180 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఇది. ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్తో పాటు వివిధ డివిజన్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకొని, అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి, వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంతా మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇప్పటికే మేము 5 సంవత్సరాలు కొంచెం టెస్టింగ్ కింద అంతా నడిపించినప్పుడు చాలామంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్న పేషెంట్స్ కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ని అవైల్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పారు చాలా చక్కగా చేస్తున్నారు, డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు, ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటున్నారని నిజంగా అభినందిస్తున్నాను. మా ప్రాంతంలో ఇంత చక్కనైనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఒక పెద్ద విలయతాండవం చేస్తున్నటువంటి ఒక వ్యాధి ఇది. దాన్ని సరైన స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అందుబాటులో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, చాలా ఫ్యామిలీస్ ఈరోజు చితికిపోతున్నాయి. అట్లీస్ట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అయినా సరే కొంత నమ్మకం అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉంటుంది. దగ్గరలోనే మాకు ఫెసిలిటీ ఉంది, మాకు కూడా మంచి మెడికల్ ఈ నీడ్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి హాస్పిటల్ ఉంటుందని ఒక నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఇదే మీ ఎక్విప్మెంట్ లేక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళేవారు, అదే ఇప్పుడు ఎక్విప్మెంట్ మెడికవర్లో వచ్చింది. ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడే మేము PET CT స్కాన్ మెషిన్ కూడా చూసాం. అలాంటి మెషిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో ఉంది. ఆ 2 కూడా మెడికవర్ వాళ్ళే తీసుకొని వచ్చింది. ఇది లేకపోతే మనం ఇలాంటి స్కానింగ్ ఏదైనా చేసుకోవాలంటే మీరు అన్నట్టు హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో కూడా ఈరోజు ప్రధానంగా బసవతారకం హాస్పిటల్ ఉంది. మాకు నిత్యం పేదవాళ్ళందరూ కూడా, ఎందుకంటే క్యాన్సర్ అనేసరికి చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యాధి, అటువంటిది అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళాలని, లేకపోతే వివిధ నగరాలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఖర్చు, అక్కడ ప్రాంతంలో ఎవరు ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు. క్యాన్సర్తో ఒక పేషెంట్తో వెళ్ళాలంటే కనీసం ఒక ఫ్యామిలీలో 2-3 కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అంత కష్టమైనటువంటి సమయంలో అదనంగా వాళ్ళ మీద ఆ టైంలో భారం పడడం అనేది తరచూ మేము చూస్తూ ఉంటాం. కాబట్టి స్థానికంగానే ఇంత మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసినందుకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరమైనటువంటిది. అలాగే మనం కూడా క్యాన్సర్ మీద మరింత అవేర్నెస్ కూడా పెంచాలి. ఎందుకనంటే చాలా వరకు లాస్ట్ స్టేజ్లోనే డిటెక్షన్ జరుగుతుంది. ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సరే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో అది మార్పు అందులో తీసుకొని రావాలనంటే ముందు నుంచే మనం కొన్ని టెస్టింగ్ని మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలి. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే విమెన్లోనే క్యాన్సర్ ఎక్కువగా పెరుగుతుంది రేట్. సో అది కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు విమెన్ క్యాన్సర్ రేట్ని తగ్గించడానికి
కేంద్ర ప్రభుత్వం కూడా సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్ని తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని కూడా ప్రమోట్ చేయడానికి మొన్ననే బడ్జెట్లో కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మనం సామాన్యుల వరకు తీసుకొని వెళ్ళాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు ఉండాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, డాక్టర్స్ తాలూకా హెల్ప్ కూడా మనకు కావాలి. కాబట్టి ముఖ్యంగా ఇది కేవలం విశాఖపట్నంలోనే ఒక ఇన్స్టిట్యూట్ కాదు, ఉత్తరాంధ్రకి అందరికీ కూడా కేటర్ చేసే ఒక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా నేను చూస్తున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ని పూర్తిగా నిరోధించడానికి మన అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే అందుబాటులో ఉండడం వల్ల సమయం అలాగే ఖర్చు ఈ రెండు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాయని నేను భావిస్తున్నాను. మంచి సర్వీసెస్ ఆల్రెడీ మెడికవర్లో ఇస్తున్నారు. ఎప్పుడు ఏ సామాన్యమైనటువంటి ఏ వ్యాధికైనా ఏ జబ్బుకైనా సరే అందరూ కూడా మెడికవర్కి మా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఉన్నాయి హాస్పిటల్స్, ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నారు. అలాగే ఇది కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు క్రియేట్ చేయాలని, ఆ మంచి పేరుని కొనసాగించాలని వాళ్ళు కూడా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నా ధన్యవాదాలు కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. నుంచి ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినంత వరకు దీనికి ఏమైనా ఎఫిలియేషన్స్ అనేవి ఉన్నాయా, లేదంటే దీనికి సంబంధించిన క్యాన్సర్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా భవిష్యత్తులో ఎలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలకి ఏ రకంగా ఇది ఇంకా మరింత ఉపయోగపడుతుందన్నమాట ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి స్కీమ్స్ని కూడా మనం చేంజెస్ తీసుకొని వస్తాం. కాబట్టి క్యాన్సర్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేస్తాం. ప్రస్తుతం క్యాన్సర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది మన మహిళల కోసం. ఇప్పుడే చెప్పానమ్మా, హెచ్పివి వ్యాక్సిన్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా మొన్ననే 9 years నుంచి 14 years వరకు ఆ వ్యాక్సిన్ ఇస్తే అట్లీస్ట్ సర్వైకల్ క్యాన్సర్ని ముందు నుంచే మనం ఆ విమెన్లో ఆకరెన్స్ని తగ్గించడానికి ఆ వ్యాక్సిన్ కూడా ఈరోజు బడ్జెట్లో పెట్టి ప్రమోట్ చేయడం జరుగుతుంది. అలాగే అవేర్నెస్ క్యాంప్స్, టెస్టింగ్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ముందు నుంచే చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటి విమెన్లో ఏవైతే ఎక్కువగా ఆకర్ అవుతున్నాయో దానికి ముందు నుంచే టెస్ట్ క్యాంప్స్ పెట్టాలన్నది కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికి అందరూ కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, ముఖ్యంగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహకరించాలి. కాబట్టి వాళ్ళకు కూడా కోరుతున్నాం, రానున్న కాలంలో ఇది కలెక్టివ్ ఎఫర్ట్గా ఉండాలి. ప్రభుత్వాలు చేస్తున్నాయి లేకపోతే ప్రైవేట్గా ఎవరు చేస్తున్నారని కాకుండా అందరం కూడా కలెక్టివ్గా దీని మీద ఆలోచించుకొని కలిసికట్టుగా అడుగులు ముందు. నమస్తే అండి, myself Dr. Arun. So today we have Medicover Cancer Institute official inauguration, and this we are having a state of art facility in entire Andhra Pradesh. So పాత రోజుల్లో లాగా క్యాన్సర్ వస్తే భయపడి చెన్నై, హైదరాబాద్ ఆర్ బెంగళూరు పరిగెత్తకుండా ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే అందుబాటులో ఉన్నాయండి. సో వీ హ్యావ్ ద వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, బెస్ట్ రేడియేషన్ మెషిన్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అండ్ బెస్ట్ surgical care with robotic cancer technology, surgery technologies here. Thank you. నమస్తే అండి, నేను డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతున్నాను. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తాలూకు సెంటర్ హెడ్ మాట్లాడుతున్నాను నేను. ఈ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ 100 పడకల ఆసుపత్రి లేటెస్ట్ టెక్నాలజీతో విశాఖపట్నంలో మరెక్కడా లేనటువంటి టెక్నాలజీ మొత్తంతో ఈ హాస్పిటల్లో అన్ని ఎక్విప్మెంట్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇది డెడికేటెడ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాన్సర్ హాస్పిటల్ అన్నమాట. ఈ క్యాన్సర్ హాస్పిటల్లో ప్రతి పేషెంట్కి అత్యున్నత టెక్నాలజీతో అత్యున్నత స్థాయి కన్సల్టెంట్లతో డాక్టర్ గారి పరిజ్ఞానంతో వైద్యం చేయబడుతుంది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యవంతులుగా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి టెక్నాలజీ ఇంతకుముందు హైదరాబాద్లో, చెన్నైలో, ఢిల్లీలో, విదేశాల్లో ఉండేది. ఇప్పుడు అక్కడ తీసుకుపోలేనటువంటి సౌకర్యాలన్నీ మన విశాఖపట్నంలో ఈ క్యాన్సర్ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి. సో అందరూ సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులుగా అవ్వాలని మా డాక్టర్లు మేము మెడికవర్ ఆసుపత్రి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. My name's John Stubbington, Chief Operating Officer of Medicover. We're absolutely excited today to be able to open this hospital. Fantastic facility, major investment in equipment, state-of-the-art of equipment, which means that a lot of people can stay in the local area to gain their treatment. Really important part of that is that they can stay with their families, and you know, an important part of treatment is the recovery, and when you recover you need your family unit around you.
So having this equipment available to the local community is a massive improvement for healthcare in the region, and it means people don't have to travel to some of the other major cities in India. So this will become a really important hub for the local community, and we're delighted to be able to see this day and see people start to use the facility. So it's great news. నేను డాక్టర్ ఏ శరత్ రెడ్డి, డైరెక్టర్ మెడికవర్ హాస్పిటల్స్ అండి. సో ఈరోజు ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్ ఆంకాలజీ యూనిట్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. మన మంత్రి గారు అంటే ఏవియేషన్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ జరుగుతుంది. సో మెడికవర్ గ్రూప్కి ఇది 24th హాస్పిటల్ నౌ. ఏపీలో మనకి ఆల్మోస్ట్ ఇట్స్ బిగ్గెస్ట్ చైన్, నెంబర్ ఆఫ్ బెడ్స్ పరంగా మెడికవర్ హాస్పిటల్స్ మన బిగ్గెస్ట్ చైన్ అండి. ఈరోజు ఇది 100-bedded ఫెసిలిటీ డెడికేటెడ్ ఫర్ కంప్లీట్ ఆంకాలజీ కేర్. సో ఇక్కడ అన్ని అంటే ఆంకాలజీకి సంబంధించిన అన్ని రోబోటిక్ సర్జరీస్ అండ్ పెట్ స్కాన్స్ అండ్ రేడియేషన్ థెరపీ, అడ్వాన్స్డ్ రేడియోథెరపీ మెషిన్ అన్నీ ఉన్నాయి. సో ప్రముఖంగా మనకి ఇక్కడ పెట్ స్కాన్ ఇవన్నీ చూసినట్టయితే ఇట్స్ అ డిజిటల్ ప్యాట్. నార్మల్గా పెట్ స్కాన్స్ చేయడానికి 25 minutes అలా పడుతూ ఉంటుంది. బట్ విత్ దిస్ డిజిటల్ ప్యాట్ మనకి ఆ టైం అనేది 5-10 minutesలో మొత్తం స్కాన్స్ మనకి కంప్లీట్ చేయొచ్చు. సో దానివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఏదైతే మనం న్యూక్లియర్ మెటీరియల్స్ అన్నీ యూజ్ చేస్తామో, పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తామో, అది తక్కువ డోస్తోనే మనం స్కాన్స్ కంప్లీట్ చేయడం కూడా వీలవుతుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ రేడియోథెరపీ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో, దిస్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్డ్ రేడియోథెరపీ మెషిన్. దీంట్లో కూడా మనం ఇచ్చే డోస్ అంటే కన్వెన్షనల్ రేడియోథెరపీ మెషిన్స్లో ఇచ్చే డోస్ కన్నా తక్కువ డోస్తోనే చాలా ఎఫెక్టివ్ థెరపీ అనేది చేయొచ్చు పేషెంట్స్కి. సో దీస్ ఆర్ యూనిక్ ఫీచర్స్. అండ్ ఆల్సో మనం ఇక్కడ రోబో కూడా యాడ్ చేయడం వల్ల అన్ని రోబోటిక్ సర్జరీస్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో ఇది కాంప్రిహెన్సివ్ అంటే ఆంకాలజీ కేర్కి ఉపయోగపడుతుంది. సో మెడికవర్ నౌ యాజ్ ఎ గ్రూప్ అంటే కార్డియాలజీ కానీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, క్రిటికల్ కేర్ అండ్ ఆంకాలజీ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్, సో ఈ అన్ని రకాల స్పెషాలిటీస్లోనూ స్ప్రెడ్ అయి ఉన్నందువల్ల సో పేషెంట్స్కి అంటే కంప్లీట్గా అండర్ వన్ రూఫ్ అన్ని రకాల థెరపీస్ అనేది అవైలబిలిటీ అందుబాటులో ఉన్నాయి. సో పేషెంట్ ఎక్కడ అటు ఇటు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. సో వన్స్ దే గెట్ ఇన్, సో ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూ వీ కెన్ సార్ట్ అవుట్ విత్ ఇన్ దిస్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను డాక్టర్ రమావత్ దేవ్ అండి. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మోస్ట్ ఆస్పీషియస్ డే, ఎందుకంటే మన యూరోపియన్ స్టాండర్డ్స్ వరల్డ్ క్లాస్ క్యాన్సర్ ట్రీట్మెంట్కు మన సిటీ విశాఖపట్నం సిటీకి తీసుకురావడం జరిగింది. ఇవాళ ద ఇనాగరల్ డే. సో మన ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ద మోస్ట్ అడ్వాన్స్డ్ మరియు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, మోస్ట్ టాలెంటెడ్ డాక్టర్స్తో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ మెషినరీ కూడా మన అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకున్న రేడియేషన్ మెషిన్ ఐజీఆర్టీ, సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ, ఐఎంఆర్టీ లాంటి మోస్ట్ ఆధునిక టెక్నిక్స్తో మన రేడియేషన్ మెషిన్ ఉండడం విశేషకరం. అదేవిధంగా 4D డిజిటల్ పెట్ కూడా మనకి అందుబాటులో ఉంది. ఇదే కాకుండా లుకీమియా పేషెంట్స్కి డెడికేటెడ్ వార్డు మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్, మోస్ట్ అడ్వాన్స్డ్ పాజిటివ్ ప్రెజర్ తో కట్టుకున్న మోస్ట్ అడ్వాన్స్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ సౌకర్యాలు మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కార్తిక్ చంద్రవల్లం, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఎట్ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు మనకి చాలా గర్వకారణం. మనకి వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్తో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్ జరగబోతుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు ఇనాగ్రేట్ చేస్తారు. మన అదృష్టం ఏంటంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్యాన్సర్ ఫెసిలిటీస్ విత్ వరల్డ్లో ఉన్న బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్
రేడియేషన్ మెషిన్ ఎలక్టా వర్సా హెచ్డి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ రేడియేషన్ మెషిన్స్ ఇన్ ద వరల్డ్. And then state-of-the-art operation theatres. We have a robotic surgery unit for cancer surgeries. And then medical oncology lo chuste bone marrow transplant unit, in-house bone marrow transplant unit with total body radiation facilities. Ivanni samakurina oka cancer hospital, 100-bedded cancer hospital in Arlova Health City ee roju inauguration avutundi. ప్లీజ్ ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ మీరు వినియోగించుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ లైక్ సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీలో వీ హ్యావ్ అరౌండ్ 10 డాక్టర్స్ ప్యానల్, ఆంకాలజిస్ట్ ప్యానల్ who have been trained in multiple institutes of national importance in India like AIIMS, JIPMER, Tata Memorial, PGI, CMC Vellore. ఇక్కడ నుంచి ట్రైన్ అయిన ఆంకాలజిస్ట్ అందరూ ఉన్నాం. అండ్ వీ విష్ టు గివ్ యూ ద బెస్ట్ ట్రీట్మెంట్ పాసిబుల్ ఇన్ దిస్ సిటీ, ఇన్ వైజాగ్ ఇట్సెల్ఫ్. దీనికోసం మనం ఎక్కడికో హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళాల్సిన అవసరం లేదు. నా పేరు డాక్టర్ పీతాంబర్ అండి. నేను ఇక్కడ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కన్సల్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్. నేను న్యూక్లియర్ మెడిసిన్ అండ్ రేడియాలజీ 2 డిపార్ట్మెంట్స్కి నేనే చూసుకుంటాను. ఇక్కడ మన దగ్గర ఎక్విప్మెంట్ ఏంటంటే పెట్ సిటీ ఉంది న్యూక్లియర్ మెడిసిన్లో, రేడియాలజీలో అల్ట్రాసౌండ్ సిటీ, ఇంకా ఎక్స్రే, మ్యామోగ్రఫీ కూడా ఉన్నాయి. అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే పెట్ సిటీ ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఫాస్టెస్ట్ స్కాన్, బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ, చాలా తక్కువ డోస్తో అయితే ఇక్కడ స్కాన్ అవుతుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది లేటెస్ట్ మెషిన్. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్లస్ ఇమేజ్ క్వాలిటీ కూడా బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ ఉందన్నమాట ఇక్కడ మెయిన్గా. ఇంకోటి ఏంటంటే మేము స్టార్ట్ చేసింది జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు 800 పెట్ స్కాన్స్ కంప్లీట్ చేసాం. మేము ఫస్ట్ మంత్లోనే మేము 120 స్కాన్స్ కంప్లీట్ చేసాం. సో అది పెద్ద నెంబర్ అనమాట. ఎవరు స్టార్ట్ చేసిన 1 ఇయర్లో ఇన్ని స్కాన్స్ అయితే కంప్లీట్ చేయలేదు. ఇది పేషెంట్లు మా మీద ఉన్న నమ్మకం వల్ల, మా ముందు ఉన్న మంచి టీం వల్ల ఈ నెంబర్ అయితే మేము అచీవ్ చేయగలిగాము. సో పేషెంట్ల నమ్మకం మెయిన్ ఇక్కడ. అంటే టీము, పేషెంట్ నమ్మకం, బెస్ట్ ఎక్విప్మెంట్ ఉండడం వల్ల బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ కేర్ పేషెంట్కి వెళ్తుంది. సో ఇది మెయిన్ అన్నమాట. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విద్యాసాగర్. నేను క్యాన్సర్ వైద్య నిపుణుడిని. నేను కన్సల్టెంట్ మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఆర్లోవా హెల్త్ సిటీ. ఈరోజు మా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం తరపున మీ అందరినీ కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా క్యాన్సర్కి సంబంధించిన జబ్బు నిర్ధారణ, అలాగే దశలు తెలుసుకోవడానికి సంబంధించిన అన్ని పరికరాలు, అలాగే క్యాన్సర్కి వైద్యం సంబంధించిన అన్ని సదుపాయాలు, అది కీమోథెరపీలు అవ్వచ్చు, రేడియేషన్ అవ్వచ్చు, సర్జరీ అవ్వచ్చు, అలాగే దశలు తెలుసుకోవడానికి చేసే టోటల్ బాడీ పెట్ స్కాన్, అధునాతనమైన మిషన్స్, సదుపాయాలన్నీ మా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే క్యాన్సర్కి నివారణకు సంబంధించిన చర్యలు, అంటే క్యాన్సర్ ముందు స్క్రీనింగ్ అంటాము. సో అది, అలాగే క్యాన్సర్కి సంబంధించిన టీకాలు రాకుండా, ఎస్పెషల్లీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్కి రాకుండా టీకాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది క్యాన్సర్, ఎస్పెషల్లీ రక్త క్యాన్సర్లు మనం చాలా చూస్తూ ఉంటాము. వాటికి సంబంధించిన మూల మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, దానికోసం ప్రత్యేకమైన వార్డు, అలాగే లుకీమియా వార్డు, లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, వాటికి సంబంధించిన పేషెంట్ని ట్రీట్ చేయడానికి కూడా సెపరేట్గా ఫెసిలిటీస్ మా హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నా, లేకపోతే ఏదైనా వ్యాధి బయటపడినా భయపడాల్సిన పనేమీ లేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్కి అనేది పూర్తిగా ఇక్కడ వాళ్ళకి ఉన్న సదుపాయాలు బట్టి, అంటే ఆరోగ్యశ్రీ, పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, రైల్వేస్, ఇట్లాంటి అన్ని సదుపాయాలు కూడా మా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకొని పేషెంట్స్ వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను డాక్టర్ ప్రేమ్ కుమార్ అండి, చీఫ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ ఎంవిపి. అండ్ ఈరోజు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ సందర్భంగా మెడికవర్ యాజమాన్యానికి, యావత్ విశాఖ ప్రజలకి, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రజలకు కూడా ఈ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ ఇది శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ క్యాన్సర్ సెంటర్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఫెసిలిటీని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని కూడా కోరుకుంటున్నాను. అయితే యాజ్ అ పల్మనాలజిస్ట్ అంటే లంగ్ స్పెషలిస్ట్ అనమాట. సో దీనికి మాకు ఏమిటి సంబంధం అంటే లంగ్ క్యాన్సర్స్ మా స్పెషాలిటీలోకి వస్తాయి, మేము ట్రీట్ చేస్తాము. సో లంగ్ క్యాన్సర్స్కి మేము బేసిక్గా బ్రాంకోస్కోపీ, తర్వాత మా దగ్గర
ఈ బస్ అని ఉంది, కాన్వెక్స్ ప్రోబ్ ఈ బస్సు, అలాగే రేడియల్ ఈ బస్ కూడా ఉంది. సో వాటితో చాలా కష్టతరమైనటువంటి క్యాన్సర్ డయాగ్నోసిస్లు మేము చేస్తాము. అలాగే లంగ్స్లో లంగ్ క్యాన్సర్ వల్ల వాటర్ చేరినట్టయితే దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. అలాంటప్పుడు థొరకోస్కోపీ అనే పరికరం కూడా అదొక స్కోప్ అనమాట, బ్రాంకోస్కోప్ లాగానే. దాన్ని వాడి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి బయాప్సీ ముక్కల పరీక్షలు, అలాగే వాటర్ లంగ్ క్యాన్సర్లో ఒక్కొక్కసారి ఏంటంటే మాటిమాటికి చేరిపోతూ ఉంటుంది రిపీటెడ్గా. అలాంటప్పుడు థొరకోస్కోపిక్ ప్లూరోడోసిస్ అని చెప్పి వాటర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత టాల్క్ అనే ఒక మందు లోపలికి ఎక్కించి వాటర్ మాటిమాటికి చేరకుండా కూడా మేము చేస్తాం అన్నమాట. సో లంగ్ క్యాన్సర్ వైపు నుంచి అయితే ఈ మెడికవర్ ఫెసిలిటీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్ బాధితులు ఎవరైనా సరే ఈ మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ నమస్కారం. నేను డాక్టర్ తిరుమల ప్రసాద్, ఎండి తిరుమల మెడికవర్ హాస్పిటల్ విజయనగరం. నేను ఈ క్యాన్సర్ హాస్పిటల్ వలన ఉత్తరాంధ్ర ప్రజలకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం 3 జిల్లాలు, అదే కాకుండా పార్తీపురం, మన్యం, అనకాపల్లి ప్రజలకు కూడా ఈ 5-6 జిల్లాలకు కూడా డెఫినెట్గా యూజ్ఫుల్ అండి. ప్రీవియస్గా ఏంటంటే కొద్దిగా క్యాన్సర్ కనుక అడ్వాన్స్ స్టేజ్ ఉంటే బయటకు బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ దీంట్లో టెక్నాలజీ ఏంటంటే ఓపెన్ సర్జరీ నుంచి ల్యాప్రోస్కోపీ, అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపీ నుంచి రోబోటిక్ సర్జరీ వరకు సర్జికల్ వైజు, అలాగే ఆంకాలజీ మనకి 3-4 ఆంకాలజిస్టులు ఉన్నారు. అలాగే రేడియేషను, పెట్ స్కాను అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ ఉన్నాయి. అదే కాకుండా ఈ రిలేటెడ్ ఇప్పుడు మనకి మిగతా క్యాన్సర్లో కాకుండా ఎఫిలియేటెడ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అలాగే మనకు కావాల్సిన ఆ ఎల్ఐడి స్పెషాలిటీస్ కూడా మనకి గైనిక్ అనుకోండి, గైనికలాజికల్ సర్జరీ, గైనకాలజిస్ట్ ఉంటారు, అలాగే రేడియేషన్ ఉంటారు. మనకు దానివల్ల ఏంటంటే అన్నీ కాంపాక్ట్గా ట్రీట్మెంట్ అండర్ వన్ రూఫ్లో అయ్యే ఓన్లీ వన్ ప్లేస్ మన ఎంవిపి అండ్ మన హెల్త్ ఆరిలోవా మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.